మేషరాశి వారికి ఆదాయం 11 ఉంది, ఖర్చు 5 ఉంది. అట్లాగే రాజ్యపూజ్యం 2, అవమానం 4. అలాగే ఈ సంవత్సరం మేషరాశి వారి విషయానికి వస్తే కొంచెం గడ్డు కాలంగానే చెప్పుకోవాలన్నాను. అంటే ఎక్కడ అనుకూలత తక్కువ, ప్రతికూలత ఎక్కువ. ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అన్యోన్యత తగ్గిపోతుంది. దాంపత్య జీవితం అంత సంతోషకరంగా ఉండదని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా వాహన ప్రమాదాలు, ద్వాదశంలో శని ఉన్నప్పుడు వాహన ప్రమాదాలు సూచించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి కొంచెం జాగ్రత్తగా, ఇప్పుడు ముఖ్యంగా మనం జాగ్రత్తగా ఉన్నా పక్క వాళ్ళు జాగ్రత్తగా రావాలి. కాబట్టి అది కూడా కొంచెం గమనించాల్సిన విషయమే. అలాగే ఇక్కడ ఈ మేషరాశి వారి విషయానికి వస్తే అనారోగ్య పరిస్థితి కూడా సూచిస్తుంది. ఆరోగ్యం కూడా సన్నగిల్లుతూ ఉంటుంది. అట్లాగే వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న సమయానికి తొందరగా పూర్తి కావు. అలాగే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు వస్తూ ఉంటాయి. ఇంట్లో పెద్దల అనారోగ్యం కూడా కాస్త భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు. శుభకార్యాలు జరుగుతాయా లేదా అనేటువంటి ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితి. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలంగానే చెప్పుకోవచ్చు. అలాగే ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు ఉంటారు. వీళ్ళకి ప్రమోషన్స్ అనేటువంటి విషయం తీసి పక్కన పెట్టి ఉన్న ఉద్యోగం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది మంచిది.